మెమరీ కార్డు కూడా లేదు. ఇంకో జోక్ ఉంది కానీ మళ్ళీ ఎక్కువ మాట్లాడేస్తే ఎక్కువ తెలిసిపోద్ది అని మాట్లాడలేదు. జోక్స్ చెప్పాటన్న మూవీ అంటే నాకు చాలా చాలా నచ్చేసింది. అద్భుతం ముందటుంటే ఫోన్ చేస్తావేంట్రా పెట్టే. ప్లాన్ చేసావు కదా, ప్లాన్ చేసావు కదా, పక్కన ఫోన్ చేస్తున్నాడు కదా. అంటే అద్భుతం ముందట ఉంది కదా అని ఆటోమేటిక్గా ఫోన్ వచ్చేసింది అన్న, తెలియదు నాకు. మూవీ చాలా 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 బాగుందన్న. క్లైమాక్స్లో గట్టిగా ఏడ్చేసా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మానస గారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఫైనల్లీ మీమర్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలండి. మానస గారి నెంబర్ నా దగ్గర లేదు. ఇందాక నుంచి మానస్ గారు ఎప్పుడు వస్తారో ఫోన్ చేయి, మానస్ గారు ఎప్పుడు వస్తారో ఫోన్ చేయని చాలా అడిగారు అన్న. నా దగ్గర లేదు. ఐ జస్ట్ లవ్ హర్ అంతే. నిన్న ఎస్టర్డే అట్లా ప్రభాసన్నతో మీరు అలాగని చెప్పి పిలిచి నంబర్ ఇచ్చేస్తారు అనుకుంటున్నావా? అంత లేదు, కూర్చో. షేక్ హ్యాండ్ అని ఇస్తారేమో అని. షేక్ హ్యాండ్ చాలా బాగుంది. పెద్ద ఫ్యాన్ మీకు. హాయ్ అన్న. నా పేరు ప్రశాంత్. ఈ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఆ జానర్ షిఫ్ట్ అనే థింగ్ ఉంది కదా. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ అంతా కామికల్గా లవ్ జానర్ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ డైరెక్ట్గా డ్రామా, ఫుల్ ఆన్ డ్రామా ఉండింది కదా. అది మీకు రిస్క్ అనిపించలేదా? లేదు, యాక్చువల్గా మేము కథ చెప్దాం అనుకున్న కథ కోరు, కథ ఎమోషన్ సెకండ్ హాఫే. సో ఆ కథ వీళ్ళిద్దరి తాలూకు జర్నీ మీరు ఫాలో అవ్వకపోతే, వీళ్ళిద్దరిని మీరు ప్రేమించకపోతే ఆ ఎమోషన్ మీరు ఫీల్ అవ్వరుగా. సో వీళ్ళ జర్నీ మనం గంటన్నర ఫాలో అయ్యాం కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ ఎమోషన్ మనం ఫీల్ అవుతున్నాం ఈరోజు. దట్ వాస్ ద మెయిన్ రీజన్. రిస్క్ అయ్యే. ఐ మీన్ అంటే ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు చాలా బాగుంది. ఆ చెన్నై అట్మాస్ఫియర్ అంతా, లుక్ గుడ్ అంతా చాలా బాగుంటుంది. ఐ మీన్ నేను సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుందేమో, వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఆ ఇంటర్వెల్లో ఏదైతే కాన్ఫ్లిక్ట్ అయ్యిందో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారనుకున్నాం. ఇది సెకండ్ హాఫ్ ఇంకో మోరన్ తనకి అలా అవ్వడం, అది డ్రామా సైడ్ వెళ్ళింది కదా, అది కొంచెం సమ్వేర్ ట్రిక్ అనిపించింది నాకు. అందుకు మీరేమన్నా ఫీల్ అయ్యారా డైరెక్టర్ కానీ మీరేమన్నా? లేదు, అసలు లేదు. అసలు నాకు తెలిసిన నాకు లాజిక్ ఉండాలి. సినిమాలు తీయడమే పెద్ద రిస్క్. దాంట్లో మనం కొత్త రిస్క్లు ఎందుకు ఎత్తుక్కోవడం? మనం చాలా ఇష్టంతో, ప్రేమతోటి మన కోసం మనకు వచ్చాం సినిమాల్లోకి. సో మనం సినిమాలు చేయడమే పెద్ద రిస్క్. దానికి మించి ఏముంటుంది? ఓకేనా, థ్యాంక్స్. లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ రా. అన్న, వన్ క్వశ్చన్. ఈ కపుల్ ఫ్రెండ్లీకి ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారన్న? చాలా బాగుంది కదా సినిమా. టైటిల్ చెప్పాం కదా ఆల్రెడీ. కపుల్ అంటే దాంట్లో కూడా బూత్ ఏం లేదు కదా. కపుల్ ఫ్రెండ్లీ అంటే బాగా ఉంది కదా. ఐ థింక్ వీ డోంట్ నో. బోర్డుకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఎందుకంటే నేను మా ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నా సినిమాకి. సో ఏ రేటెడ్ వల్ల నేను వెళ్ళిపోయాను, అందుకనే అడుగుతున్నా. 100% అంటే బేసిక్లీ మనకి రేటింగ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ టైటిల్ మాత్రమే. అండ్ నేను కూడా మేబీ అగ్రీ చేయకపోవచ్చు, నాకు కూడా పూర్తిగా అర్థం కాకపోవచ్చు రూల్స్. వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు. బట్ ఐ గెస్ వీ జస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ దేవ్ గివెన్ అస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మేము చేసిన ఇంటెంట్, మా ప్రయత్నం ఇది అందరూ చూడాలి, అందరి కోసం చేసిన సినిమాని, అదైతే నా గ్యారంటీ. అండ్ ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఇప్పటివరకు. సో అది నా నమ్మకం. మ్యామ్, 2 words అబౌట్ మహేష్ బాబు గారు. జై బాబు. Jai Babu, iconic superstar. Another word? One word already you tell. You say another word. Dashing. Okay. Ma'am, thank you ma'am. Nice. అన్న, సంతోష్ అబన్ గారికి మీ ఇద్దరికి బాండింగ్ ఉంది కదా చాలా. సో మీ ఇద్దరు మూవీస్ గురించి డిస్కషన్ చేసుకుంటారా, చేసుకోరా? మేమిద్దరం మాకు సినిమాలు చూడడం అలవాటు. సినిమాలు చూసిన సినిమాల గురించి మాట్లాడుకుంటాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని ఆడుకుంటాం. కానీ పెద్ద సినిమాల డిస్కషన్ అంటే నార్మల్గా మనం సినిమాలు చూసి వచ్చి బయట నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటాం కదా, అలాగే ఉంటుంది మా కాన్వర్సేషన్ సినిమా గురించి. అంతకుమించి సెపరేట్గా కొత్తగా ఏమి ఉండదు. కళ్యాణ్, అశ్విన్ గారు డైరెక్టర్, మీకు స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారన్న? మూవీ ఇంత హిట్ అవుతుంది, పబ్లిక్లోకి ఇంత వెళ్తుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారన్న? అసలు యాక్చువల్గా ఈ సినిమా వరకు ఓకే చేసినప్పటి నుంచి సినిమా చేస్తున్నప్పుడు ఒకటి ఇంటెంట్ ఉంది. అది నేను ట్రైలర్ లాంచ్ రోజు కూడా చెప్పా. ఆ ఇంటెంట్ తోటి పనిచేసాం. రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ తోటి ఈ సినిమా చేయలేదు యాక్చువల్గా. నేను కానీ, మానస కానీ, ఈ సినిమాలో పనిచేసిన, ఈ సినిమా తీసిన ఎవరైనా కానీ, ఈ కథ, ఈ స్టోరీ, ఈ 2 క్యారెక్టర్స్ మన ఆడియన్స్ తోటి ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, వాళ్ళతో ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి అనే ప్రయత్నంతో చేసిన సినిమా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్
టు హ్యావ్ డన్ దట్ అండ్ స్టేడ్ దట్ వే. మేడం మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా మూవీ స్టోరీ నరేషన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు? యాక్చువల్లీ సేమ్ ఐ థింక్ స్టోరీ నరేషన్ అప్పుడు అవుట్కమ్ మీద ఫోకస్ అనేది అస్సలు లేదు. మై ఓన్లీ ఫోకస్ వాజ్ మంచి టీమ్, డైరెక్టర్, డిఓపి, కో యాక్టర్ అందరూ ఒక జోష్తో ఉన్నారు టు క్రియేట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. అండ్ ఆల్సో మిత్ర అనే క్యారెక్టర్ నాకు తెగ నచ్చేసింది. ఐ లవ్డ్ హర్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ ద స్కోప్ ఇన్ ద స్టోరీ. ఈ 2 పాయింట్స్ పట్టుకుని చేశాను. ఈ ఆడియన్స్ ఇలా తీసుకుంటారు, ఇలా అనుకుంటారు అనే ఒక ఇది మైండ్లో పెట్టుకుని తీసుకోలేదు. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్. అడలి. హలో. హాయ్ అన్న, కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్స్ కాక. అన్న మీతో పాటు షేర్ చేసుకున్న సినిమా మీతో పాటు ఆ రోజు మాట్లాడదాం అనుకున్న త్రిబులేలో మీతో వచ్చి మాట్లాడే వరకు చాలామంది ఆకట్టుకున్నారనమాట. అంటే దగ్గర రావడానికి కూడా కుదరలేదన్నమాట మీతోని. సినిమా అయితే సూపర్ బాగుందన్న. అలా మేడంతో మేము చేస్తుంటే అప్పట్లో మా డాడీకి 2020లో కరోనా వచ్చిందన్నమాట. మేము కూడా ఆక్సిజన్ తీసుకొని తిరిగినామన్నమాట డాడీంబడ. ఎందుకంటే మేడం ఆక్సిజన్తో ఉన్నప్పుడు మాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసినామట. ఈ కొత్త కాన్సెప్ట్ అనేది ఎంత కనెక్ట్ అయిందంటే చాలా కనెక్ట్ అయింది. ఈ విషయం మీతో పంచుకుందామని చాలాసార్లు అనుకున్నా, కానీ ఆ రోజు మీరు కూడా సినిమా చూడగానే కొద్దిగా ఒక 10 నిమిషాలు కొద్దిగా స్టన్ అయిపోయారన్నమాట. మీరు మేడం గారు చూసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడడం కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా మీరు మాట్లాడారు. అంటే ఆ సినిమా షాక్లో ఉండిపోయారన్నమాట మీరు. చాలా బాగుంది అన్న సినిమా అయితే. మీతో షేర్ చేసుకున్నా చాలా బాగుంది. ఇంకా సక్సెస్ ఇంకా కావాలన్నా సక్సెస్ మీట్ పెట్టాలన్నా. డన్ అన్న ఇంకో నా చిన్న కోరిక అన్న, నాది ప్రభాస్ అన్నది ఒకటే బర్త్డే డేట్ అన్న 23rd. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అన్న. జై ప్రభాస్ అన్న. సూపర్. మీరు ప్రభాస్ అన్నతో కలిసిరు. ఆ హగ్గింగ్ ఆ ప్రభాస్ అన్న వైబ్రేషన్ మీ దగ్గర ఉంటుంది. మీతో హగ్ చేసుకుంటానా? అయ్యో 100%. నేను కూడా డైరెక్టర్ నాకు చేసుకుంటా. థ్యాంక్ యూ. హలో నా ఇంటర్వ్యూస్కి సపరేట్ మీడియం లేదా? ఇంట్రోవర్ట్స్కి సెపరేట్ మీడియం లేదా? మీడియమ్మా? అది ఇంకో మీట్ లేదా? సెపరేట్ మీట్ ఫర్ ఇంట్రోవర్ట్స్. ఏ ఉండేటోళ్ళందరూ ఎక్స్ట్రోవర్ట్లు అనుకుంటున్నావా? చెప్పేసే మనం లీడ్ చేసాం కాబట్టి. యాక్చువల్లీ నేను రీసెంట్గా చూసిన బెస్ట్ ఫిలిం అయితే ఇది. నేను టీజర్ వచ్చింది కదా, టీజర్ వచ్చినప్పుడే ఓకే సూపర్ హిట్ అవుద్దని అక్కడే ఫిక్స్ అయ్యా. బట్ చాలా వెయిట్ చేసా మూవీ కోసం అయితే. ఫిబ్రవరి ఎప్పుడు వస్తుంది ఈ మూవీ చూడాలి అని చెప్పేసి చాలా వెయిట్ చేసా. మూవీ అయితే చాలా బాగుంది. మీ ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ అసలు. నేను కూడా మీ ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ అసలు. అదే ఇంట్రోవర్ట్ అన్నాడు. యాక్చువల్లీ నేను కూడా ఆర్టిస్ట్ అన్న, ఫిలిమ్స్లో కూడా చేస్తున్నా అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. మనం ఇంట్రోవర్టెడ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండే ప్రభాస్ అన్న కూడా ఇంటర్వ్యూటే కదన్నా. అంటే కాకపోతే కానీ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో మనం కూడా సూపర్ ఆయనే మనకి ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. అంతే. ఇంకా చాలా చెప్పాలన్న మీ గురించి. యాక్చువల్గా చాలా టైమ్స్లో మీరు నేను సిమిలర్గా అనిపించేవారు ఫేస్ లుక్లో. మీరు బియర్డ్ లుక్లో ఉండేవారు కదా. ఇది నన్ను నేను చూసుకుంటున్నాను అనిపించి పిక్స్ తీసి మా మదర్కి మా అన్నికి తినండి మా నాలా ఉన్నాడు ఒకసారి చూడండి అని చెప్పేసి పెట్టేవాడిని. అండ్ ఆ లుక్ చాలా బాగుందన్న. నెక్స్ట్ మూవీస్లో కూడా కొంచెం మెయింటైన్ చేయండి. బియర్డ్ లుక్ సూపర్ ఉన్నారు అసలు. నిజంగా చాలా బాగుంది లుక్. ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో బెస్ట్ లుక్ అనుకోవచ్చు ఆ బియర్డ్ లుక్ మాత్రం. అండ్ మీరు లైవ్లో చూసారు యాక్టింగ్ అని చెప్పి నాకు నిన్న తెలిసింది ఇంటర్వ్యూలో చూసినప్పుడు. నేనేమనుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి మీరు చేశారేమో, బట్ థియేటర్లో చూసినప్పుడు అసలు ఆ ఫీలింగ్ రాలే. కానీ నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓకే లైవ్లో చేశారా, అసలు ఎలా మేనేజ్ చేశారో నాకు అర్థం కాలే. అంటే ఎంత తోపు ఆర్టిస్ట్ అయినా సరే మీరు ఒక బైక్ మీద జనాల మధ్యలోకి వెళ్ళి ముందు లగేజ్ ఉండి మళ్ళీ మీరు కూడా అసలు మీ ఇద్దరు డైలాగ్స్ అసలు అంత స్పాంటేనియస్గా చెప్పడం చాలా కష్టం. అంతమంది పబ్లిక్లో మీరు డైలాగ్ టు డైలాగ్ చెప్పుకోవడం కూడా ఆ సౌండ్కి అనిపించదు. ప్రభాస్ గారు చెప్పినట్టు అది చాలా డిఫికల్ట్ పార్ట్ అన్న యాక్టర్స్కి అయితే. మీరు అందులో సక్సెస్ అయిపోయారు అక్కడే అసలు యాక్టర్గా అసలు తోపు అని. అండ్ మూవీ అయితే ఇంకా లాస్ట్ ప్రభాస్ అన్న చెప్పినట్టు లాస్ట్ 20 minutesలో అదే సినిమా అయిపోయిన తర్వాత ఒక వార్డ్ వచ్చింది కదా, ఆ లైన్ చూసినప్పుడు నిజంగా నేను వెళ్ళిన అక్కడి నుంచి థియేటర్ నుంచి రూమ్కి వెళ్ళే దారిలో అదే ఆలోచిస్తున్నా, నిజమే కదా అని. నాకైతే సినిమా ఆ 2 hours ఏదైతే ఉందో అదంతా ఏమిందో లాస్ట్ లైన్ వల్లే సినిమా అసలు సూపర్ బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా సరే ప్రభాస్ ఫ్యాన్స్కి అన్నని అలాగే కలవాలి, మీరు ఏం మాట్లాడారో అలాగే మాట్లాడాలి అనిపిస్తుంది. అన్న మీరు బాగుండండి, సినిమాలు చేయండి, లేట్ అయినా పర్లేదు, కంగారు పడకండి అని చెప్పాలనిపిస్తుంది. మా అందరి తరపున మీరు మాట్లాడండి అనిపిస్తుంది.
నాకు కూడా ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసిన తర్వాత ప్రభాస్ అన్న ఎప్పుడైనా రావాలి, జస్ట్ నా సినిమా గురించి ఒక ట్వీట్ పెట్టాలి, ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టాలి అనిపిస్తుంది. అవన్నీ మీకు చేసినప్పుడు నాకు జలస్ ఫీల్ వస్తుంది. ఎలా అంటే మీ యాక్చువల్లీ మాకు అన్న ఒక హగ్ ఇవ్వా అని మేము అడగాలనిపిస్తుంది. కానీ అన్న ఇంటర్వ్యూలో ఒక హగ్ అన్నప్పుడు నిజంగా జలస్ ఫీల్ అయ్యా. నిన్న దానికి మీరు ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇన్స్టాలో. పోస్ట్ పెట్టి నేను వెంటనే దానికి నేను రియాక్ట్ చేసి పెట్టా, ఫెల్ట్ పర్సనల్ అని చెప్పేసి. ఎందుకంటే నిజంగా అసలు ఆ ఫీలింగ్ వేరన్నా. నిజంగా మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం అక్కడ నిజంగా. లవ్ యూ డార్లింగ్. అండ్ అప్కమింగ్ మూవీస్ కూడా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మానస మ్యామ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు యాక్టింగ్. చాలా థ్యాంక్స్ అన్న. హౌ యూ మేనేజ్ దట్ స్లాంగ్ అన్న? అంటే నెల్లూరు చిత్తూరు స్లాంగ్ అది అంతా నేర్చుకున్నాను. నెల్లూరు సుదర్శన్ రెడ్డి అనే ఆర్టిస్ట్ ఉన్నాడు మా ఫ్రెండ్. సుదర్శన్ రెడ్డి. యా. సుదర్శన్ భాయ్కి ఫోన్ చేసి భయ్ ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అంటే నా షార్ట్ ఫిల్మ్స్ చూడు భయ్ అన్నాడు. ఇదిగో ప్రియాంక, మోదీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారి ఏది, భయ్య షార్ట్ ఫిల్మ్లు కొన్ని అదిరిపోతాయి. సో ఐ ఫెల్ట్ లైక్ భయ్య పట్టుకొని అన్న డౌట్ ఉంటే భయ్యకి ఫోన్ చేసి ఐ థింక్ అలా పట్టుకుంది అది.